అందరికి వందనములు. నీరు అందామా, ఓల్డ్ ఇయర్ అందామా? కొత్త నూతన సంవత్సరమా, పాత సంవత్సరమా? పాతది అయిపోయింది కదా, పాతది అయిపోయింది అనుకుంటున్నా. ఏముంది, ఎందుకంటే 10 రోజులు అయిపోయింది. తర్వాత వాగ్దానాలు తీసుకున్నాము, మర్చిపోయాం కూడా. మర్చిపోయాం కదా, ఏమో కొద్దిమంది మర్చిపోలేదులే, కొంతమంది మర్చిపోయి ఉంటారు. అడిగితే ఎక్కడుందో ఎతుక్కుంటుంటారు. ఎందుకంటే ఇది రొటీన్గా జరుగుతున్న విషయమే కదా. నేను నూతన సంవత్సరానికి మా ఊర్లో ఉన్న పల్లెటూరు ఆయన పాస్టర్ గారు అంటున్నారు, మీరు వాగ్దానాలు బర్రెలకి వాటికి కూడా తీసుకోకండి అని చెప్తున్నాడు ఆయన. అదేంటన్నా అన్నా నేను. లేదన్నా, వాళ్ళు వాటికి కూడా తీసుకుంటారన్నా అన్నాడు. కాబట్టి వాగ్దానాలు అప్పుడే కాదు, దినదినము దేవుడు మనకిస్తాడు. ఆయన అనుదినము కృప చూపించే దేవుడు. అనుదినము నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నదంట. ఇలా వాక్యాలు 3వ అధ్యాయం 23లో ఉంటుంది. తర్వాత అనుదినము నూతనంగా వాత్సల్యత ఇచ్చే దేవుడు. అనుదినము దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటే, ఎందుకంటే మనం నూతన సంవత్సరంలోకి వచ్చాం. ఎవరైనా పాత బట్టల మీద కొత్త బట్టలు వేసుకుంటారా? అడుగుతున్నాలే, ఉన్నారా అలాంటి వాళ్ళు ఎవరన్నా? పాత బట్టలు కొత్తవి కుట్టించుకున్నారు, పాత బట్టలు కూడా ఉంచుకొని వాటి మీద వేసుకుంటారా? వేసుకుంటారు. మనం వేసుకుంటాం, ఎందుకంటే అదే జీవితం. అందుకనే దేవుని వాక్యంలో ఏముంది? మీరు వినువారు మాత్రమై ఉండక, చెప్పండి, వాక్యానుసారంగా ప్రవర్తించువారై ఉండాలి. ఏముంది? అదే బల్ల, అదే ఆరాధన, క్యాలెండర్ మారిందంతే, డేట్స్ మారినాయి. మన జీవితాలు ఏమన్నా మారినాయా? అదే కోపం, అదే పాపం, అదే జీవితం. ఏమన్నా విడిచిపెట్టామా మనం? అడుగుతున్నాడు దేవుడు. నేను కాదు, నన్ను కూడా అడుగుతున్నాడు. మనం ఏం తెచ్చుకున్నాం? మరలా దేవుని వర్తమానం విన్నప్పుడు మనం ఏం మారుతున్నాం? దేవుడు కోరుకుంటున్నాడు ఏంటంటే మార్పు. మార్పు మానవునికి మాత్రమే సహజం. అన్నీ మారుతున్నాయి, ఋతువులు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి, రాత్రింబగళ్ళు జరుగుతుంది. కానీ మనం మారామా? నీ కుటుంబంలో, నా కుటుంబంలో మన వ్యక్తిగత జీవితం ఎలాగుంది? అందుకని మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. చూడండి, ఏమనుంది అక్కడ? పశుపక్షాల్లో శ్రమ. శ్రమ. ఎందుకు శ్రమలు వస్తాయి? ఎందుకు వస్తాయండి? ఇది ఇంకా ఉపోద్ఘాతమే. శ్రమలు ఎందుకు వస్తాయి? మనకు శత్రువులు ఎవరు చెప్పండి? మీరు చెప్పండి, మనకు శత్రువులు ఎవరమ్మా? 3 ఎవరు చెప్పండి? టకటక వినపట్ల. సాతాను, ఇంకా లోకం, శరీరం కదా. ఈ 3 వల్లనే వస్తాయి శ్రమలు. అవునా? మనకు ఎందుకు వస్తాయంటే, సాతాను వదిలేద్దాం, అది ఎట్లా మనల్ని ఎప్పుడు, ఎందుకంటే మనం పార్టీ మారాం కదా. అంతకుముందు దేవుని పార్టీ, అంతకుముందు సాతాను పార్టీ వాళ్ళం, కాకపోతే దేవుని పార్టీలోకి వచ్చాం, జెండా మార్చాం కదా. దానికి ఇష్టం ఉండదు, మనం సంతోషంగా ఉండటం ఇష్టం ఉండదు, మనం హ్యాపీగా ఆనందంగా ఉంటే ఇష్టపడ్డు. మనకేదో విధంగా శ్రమ కలుగు చేయాలి, అది సాతాను పని. రెండోది లోకంలో మనం ఊరకు ఉండలేం కదా. పక్కనోడికి అది ఉందే, నాకు ఇది లేదే, అది కావాలి అంటే దానివలన కూడా అట్రాక్షన్స్. వాళ్ళు బాగా ఆనందంగా ఉన్నారే, వాళ్ళకి ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉన్నారు, మా ఇంట్లో ఎవరు లేరే, అది అసూయ. 3వది శరీరం. ఈ శరీరం ద్వారా వస్తాయి శ్రమలు. అది అనారోగ్యమే కావచ్చు, ఆర్థిక ఇబ్బందే కావచ్చు. కానీ మన శరీరంలో ఉన్నాయే కొన్ని చూపులు, దాని ద్వారా శ్రమ వస్తుంది. చూసిందంతా కావాలనుకోవటం. తర్వాత నోరు, ఇది చాలా డేంజరు. దాని గురించి చూద్దాం ఈరోజు. ఈ నోరు వలన ఒక 2 వ్యక్తులని గురించి చూద్దాం. రండి, ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయం, అందరు తీయండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 23వ వచనం. బైబిల్ ఉన్నవారు తీయండి.
చదవండి. తర్వాత రాసుకోవాలనుకుంటే రాసుకోండి. రాసుకోమని కూడా చెప్పాడు దేవుడు, రాసుకోమని కూడా చెప్పాడు. ఎక్కడుంది ఆ మాట? ఇర్మియా గ్రంథము, అది ఒకటి చూద్దాం ముందు. మనం దాన్ని చదవకముందు ఇర్మియా గ్రంథము 30 అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథము 30 అధ్యాయం 3వ వచనం. ఆఖరి మాట చదవండి ఎవరైనా తీసినవారు పెద్దగా. నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకంలో రాసి ఉంచుకోను. రాసుకోండి, నేను రాసుకుంటా. నేను చెబుతున్నా కదా, నేను ఒక డైరీ, నాకు డైరీలు ఇస్తూ ఉంటారు మా స్టూడెంట్స్, తర్వాత మా అసిస్టెంట్ ప్రొఫెసర్లు. ఒక అమ్మాయి మంచి డైరీ ఇచ్చింది, దాంట్లో కింద వాక్యాలు కూడా ఇచ్చింది. రోజు డైరీ, దేవుని వాక్యం ఏం మాట్లాడాడు, నాకు ఏం శ్రమలు వచ్చినాయి, నేను ప్రార్థన చేస్తే ఏం జవాబులు ఇచ్చాడు, ఏం జవాబు ఇవ్వలేదు, ప్రతిరోజు రాసుకుంటాను నేను. నా ప్రార్థనలకు జవాబు వచ్చిందా లేదా. నా దగ్గర ఇన్ని డైరీలు ఉన్నాయి, నాకు అలవాటు. నేను ప్రభువు నన్ను రక్షించినప్పటి నుంచి 16 సంవత్సరాల అప్పటి నుంచి రాసుకుంటున్నా, నా దగ్గర ఉన్నాయి. రాసుకోండి. దేవుడు మనకు చదువు ఇచ్చాడుగా. చదువు లేని వాళ్ళ పరిస్థితి అది వేరు. మనకి దేవుడిచ్చినటువంటి ఆ చదువు ఉంది కాబట్టి రాసుకుంటే మనం మర్చిపోం. మనం ఏంటంటే చాలా త్వరగా మర్చిపోతాం, మన గుణం అది. అందుకని రాసుకోండి. రండి, సామెతల గ్రంథము 21 అధ్యాయం 23వ వచనం చదువుదామా? అందరం చదువుదామా? చదవండి. చూసారా, నోటి నాలుకను కాపాడుకోకపోతే శ్రమలు వస్తాయంట. అదేందో చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీకు వందనములు, కృతజ్ఞతా స్తోత్రాలు. మీరు సర్వకృపానిధియగు దేవుడు. పాపముల చేతను అపరాధముల చేత చచ్చిన వాడినై ఉండగా ప్రభు నన్ను కూడా రక్షించారు, నీ బిడ్డగా చేసుకున్నారు. ఒకప్పుడు నేను సాతానుకు దాసుడను దేవా, అయితే నన్ను కూడా వెతికి రక్షించిన నీ మహాకృపను బట్టి నీకు వందనములు. నువ్వు నన్ను రక్షించకపోయినట్లయితే ఈ లోకంతో పాటు సాతానుతో పాటు నాశనం అయిపోయేవాడిని. అలాంటి నాకును నువ్వు ఇచ్చిన నీ కృపను బట్టి నీకు వందనములు. మేమందరము నీ వాక్య భాగములు, నీ మాటల కొరకు ఎదురు చూస్తున్నాము. మేము ఇక్కడ కూర్చున్న మాలో ఎలాంటి ఇబ్బందులతో, కష్టముల్లో, శ్రమల్లో, దుఃఖములో, బాధల్లో ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, ఆదరణ లేనివారు, అలాంటి వారిని నీ మాట ద్వారా ఆదరించుము, నీ కృప ద్వారా ఆదరించుము, మమ్మల్ని బలపరచుము. నీ వాక్యముతోటి, నీ ఆనందంతోటి, నీ ఆదరణతోటి మమ్మల్ని నింపవలసిందిగా ప్రార్థిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ లోకంలో అన్నీ పాతవి అయిపోతాయండి, అన్నీ పాతవి అయిపోతాయి. ఎవడైనా క్రీస్తునందున్న ఎల్లవాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించిన. అన్నీ పాతవి అయిపోతాయి. నువ్వేదైతే కొత్తది అనుకుంటావో అన్నీ పాతవి అయిపోతాయి. ఒక్కటి మాత్రమే శాశ్వతమైంది, అది దేవుని వాక్యం. అది మాత్రమే దేవుని వాక్యం. అది భూమి ఆకాశాలు గతించినా కానీ నా మాటలు అది శాశ్వతంగా ఉంటుంది. నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు ఎక్కడ కట్టుకుంటాడంట? బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడు. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, దీన్ని ఇసుక మీద కట్టి ఉంటే మనం ఇంత ధైర్యంగా కూర్చోగలమా? కూర్చోలేం. నా మాటలు విని వాటి చొప్పున చేయనివాడు ఇసుక మీద కట్టుకున్నాడు. ఎందుకు ఈ మాటలు, ఎందుకు ఈ వర్తమానాలు? మార్పు. దేవుడు కోరుకున్న రీతిలో నా బిడ్డలు మారుతున్నారంటే ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు. నీ బిడ్డలు ఎప్పుడన్నా నీ బిడ్డలు ఆలోచించావా? తల్లిదండ్రులు అప్పుడప్పుడు బాధపడుతుంటారు, నా దగ్గరికి వచ్చి చెప్తుంటారు, అన్న వీడు ఏంటోనన్నా వీడు చిన్నప్పుడు నా మాట వినేవాడు, ఇప్పుడు అసలు నా మాటే వింటలేదు, వాడు అసలు చెప్పింది అసలు ఏం వింటలేదన్న, నేను ఏది చెప్తే అది వ్యతిరేకంగా చేస్తున్నాడన్న. ఎప్పుడన్నా మీకు అనుభవం ఉందా? మీ పిల్లలు వినరు. ఎస్పెషల్లీ ఈ జనరేషన్, డిజిటలైజేషన్, ఇప్పుడున్నటువంటి ఈ తరము దేవుని మాటల కంటే తల్లిదండ్రులు చెప్పిన మాటలు కానీ ఏవి కూడా వాళ్ళకి చెప్పేవాళ్ళే. మమ్మీ మీరు ఎప్పుడో పాతవాళ్ళు, మీరు ఎప్పుడు ఇవన్నీ చెబుతారు, ఎప్పుడు అన్ని బాధల కష్టాలు చెప్తుంటే అబ్బా ఆపుని కథలు అంటారు. బాధలు కానీ కష్టాలు వినటానికి ఇష్టపడలా.
అలాగే దేవుడు తన బిడ్డలకి దేవుని వాక్యం, అందుకనే చూడండి ఈ మాట ఇక్కడ ఇది చూస్తే ఈ యొక్క 119వ కీర్తన అద్భుతమైనటువంటి కీర్తన. అసలు దేవుని వాక్యాన్ని గురించి దాదాపు 176 వచనాల్లో చెప్పబడింది. ఆ 176 వచనాలు 8 వచనాలకి పైన ఒక అక్షరం ఉంటుంది, అది హీబ్రూ ఆల్ఫాబెట్స్ అన్నమాట. అద్భుతకరమైనటువంటి అసలు దేవుని వాక్యం యొక్క విలువని ఆ యొక్క అధ్యాయం అంతా చదివితే శ్రమలను గురించి ఉంది. శ్రమలో నాకు దేవుడు ఆనందం ఇచ్చాడు. చదవండి ఒక మాట 119 92 చదవమ్మా. 92 119 92 సరిగ్గా చదవమ్మా. సంతోషం ఈయనే అలా నాశనం అయిపోయేవాడినే. దేవుని వాక్యం ఎంత ఆదరిస్తుందండి. దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యము నీకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఎప్పుడన్నా నువ్వు నిరుత్సాహంలో నిరాశలో ఉన్నాడు, భయపడకము, దిగులు పడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఎంత గొప్ప ఈ మాటలు ఎక్కడ లేవండి ఈ లోకంలో. అందుకనే ఈ మాటలు చాలా దేవుని యొక్క మాటలు. అందుకనే దేవుని వాక్యాన్ని అంతగా హెచ్చించాడు దేవుడు. అందుకనే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మనం ఎప్పుడండి మానవులు ఎప్పుడు కూడా చూడండి, విశ్వాసులకి అవిశ్వాసులకి తేడా ఏందండి? అవిశ్వాసులు ఈ అన్యులు లోకంలో ఉన్న వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారు? ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించు, మమ్మల్ని దీవించు. ఎవరైనా వాళ్ళ గుళ్ళకి వెళ్ళినా వాళ్ళ దేవాలయాలకు వెళ్ళినా వాళ్ళు ప్రార్థన చేసేది ఏముంటుంది? మాకు బాగా ఈసారి మంచిగా ఎన్ని కోట్లు ఉన్నాయి, ఇంకొంచెం ఎక్కువ అవ్వాలా. ఇదే కదా. మసీదుకి వెళ్ళినా అదే కదా. మరి మనమేం ప్రార్థన చేస్తున్నాం? మనం కూడా అంతేగా. ఆశీర్వాదాలు కావాలి ప్రభువా. ఇప్పుడు చిన్న స్కూటర్ ఉంది, కారు కావాలా. ఇప్పుడు 2 ఉంది, 3 కావాలా. ఇదే కదా. ఎప్పుడన్నా నువ్వు ప్రభువా నేను ఈ సంవత్సరం నూతనంగా ఆత్మీయంగా నేను ఎదగాలి ప్రభువా. ఎంతకాలం అయింది ఈ ప్రార్థన చేసి? ఎప్పుడు ఈ ఫిజికల్ థింగ్స్, ఈ లోకంలో ఉన్న వాటియే కావాలి. అరే మీరు ఎన్ని నాకు కావాలని నాకు తెలియనయ్యా, నువ్వు నా వలే ఉండాలి. అది దేవుని ఆశ. నువ్వు ఎప్పుడన్నా ఈ ప్రార్థన చేయి, ప్రభా నేను పరిశుద్ధంగా జీవించాలి, నేను ప్రభా నీ వలే జీవించాలి, నా కోపాన్ని నేను తగ్గించుకోలేకపోతున్నాను ప్రభా, నాకు జయం అనుగ్రహించు. ఏదో ప్రభా నాకు లోటు కనిపిస్తుంది, నిన్ను తెలుసుకున్నా కూడా ఏదో లేనివాడిగా కోల్పోయినవాడిగా ఉంటున్నాను, సంతోషం అంటలేదు ప్రభా, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం నాకు అనుగ్రహించవా ప్రభా అని ఎప్పుడన్నా అడిగావా? నాకు అవి కావాలి, ఈ కావాలి ప్రభా, మంచి అవి కావాలి, ఆ డ్రెస్సులు కావాలి, ఈ శారీలు కావాలి, బాబా సూటు కావాలి, ఇది కాకుండా ఎప్పుడైనా ప్రభా నేను నీ కోసం పరిశుద్ధంగా, నీ కోసం నిప్పులాగా జీవించాలి. డిఎల్ మూడీ అని ఆయన దైవజనుడు అన్నాడు, దేవునికి కావాల్సింది వెండి పాత్రలు, బంగారపు పాత్రలు కాదు కానీ పవిత్రమైన పాత్రలు అని అన్నాడు ఆయన. పరిశుద్ధమైన పాత్రలు కావాలి, పరిశుద్ధులుగా రావాలి నా దగ్గరికి. నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండి కాబట్టి ఇలాంటి ప్రార్థన మనం నేర్చుకోవాలి. మనం కూడా అదే ప్రార్థన చేస్తే విశ్వాసులకు అవిశ్వాసులకు తేడా ఏముంది? చాలాసార్లు మనం అదే చేస్తాం. ఎప్పుడో వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తారో ప్రభా, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం ప్రార్థన చేస్తారంటే అన్ని ఆశీర్వాదాలు అడిగినాక ఏమైనా తప్పులు చేస్తే క్షమించండి నెట్టేసుకుంటారు. మనము అదే క్షమాపణ, అదే ఒప్పుకోలు, అదే బల్ల, ఏం మారాం? ప్రభు మనకిచ్చినటువంటి అవకాశము, సదుపాయం ఏంటంటే, ప్రొవిజన్ ఏంటంటే మనం వ్యక్తిగతంగా ప్రభుతో సంధించవచ్చు. ప్రభా నా హృదయాన్ని పరిశోధించు, నాలో ఇంకా బలహీనతలు ఉన్నాయి, అదే కోపము, అదే తిట్లు, అదే అబద్ధాలు క్యారీ ఫార్వర్డ్ అయిపోతున్నాయి ప్రభా, సంవత్సరాలు గతించుతున్నా కానీ. పాట పాడాం కదా ఇందాక, నా పాపాలన్నీ క్షమించావు, నెపము లెంచక నా కోసం చనిపోయావయ్యా. మరి మనం ద్వేషిస్తుంటాం, దూషిస్తుంటాం, తీర్పు తీరుస్తుంటాం, ఆయన కంటే నేను బాగా ఉన్నాను అనుకుంటాం.
కాబట్టి నోటి ద్వారా చాలాసార్లు మనం శ్రమను తెచ్చుకుంటాం. ఈ నోరు చాలా డేంజర్. దాని గురించి చూద్దాం. ఒక ఇద్దరు వ్యక్తులను గురించి చూద్దాం. వెళ్దాం రండి. 2 సమూయేలు 16వ అధ్యాయం 5వ వచనం. 2 సమూయేలు 16వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, నేను చెప్తాను ముందు. దావీదు, షిమి. దావీదండి చాలా శ్రమల ద్వారా వెళ్ళాడు. దావీదుకు వచ్చినన్ని శ్రమలు ఇక్కడ కూర్చున్న మనలో ఎవరికి రాలేదనుకుంటున్నా నేను. శ్రమలు లేని వ్యక్తి ఎవరు లేరు. దావీదుకు వచ్చిన శ్రమలు చాలా శ్రమల్లో వచ్చినాయి. అతనికి యవ్వనంలో నుంచే 15 సంవత్సరాలు అప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. అతను పాటలు పాడుకునేవాడు, గొర్రెలు కాసుకుంటున్నాడిని దేవుడు తీసుకొచ్చి రాజుగా అభిషేకం చేసినప్పటి నుంచి మొదలైనవి అతనికి కష్టాలు. అప్పుడు అయిపోయింది. తర్వాత 15 సంవత్సరాలకి రాజు అయినాడు. రాజు అయినా కూడా సొంత కుమారుడే ఎదురు తిరిగితే అతని పరిస్థితి ఎలాగుందంటే, చూడండి 2 సమూయేలు 15వ అధ్యాయం, 2 సమూయేలు 15వ అధ్యాయం 30వ వచనం చదవమ్మా. ఏడ్చుచు చాలమ్మా, అక్కడ చాలు. చూడమ్మా, దావీదు పరిస్థితి ఎలా ఉందంటే గుడ్డ కప్పుకొని చెప్పులు లేకుండా ఏడ్చుతూ, ఒక మహారాజు. ఒక్కసారి ఊహించుకో, నువ్వు ఒకసారి ఊహించుకో. ఒకప్పుడు వెలిగిన వ్యక్తి చెప్పులు లేకుండా కొండలు ఎక్కుతూ ఆ అరణ్యంలో మిగతా వాళ్ళందరూ ఏడ్చుచూపోతుంటే ఎలాగుంటుంది పరిస్థితి? అలాంటి పరిస్థితిలో వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి, షిమి అనే వ్యక్తి, అతను ఏం చేశాడో చూడండి. 5వ వచనం, 16:5 నేను చదువుతానమ్మా. రాజైన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబములకు గెరా కుమారుడైన షిమి అని ఒకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చును. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచొస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఒక మహారాజు పక్కన బలాఢ్యులందరూ వస్తున్నారు. ఇరుపక్కల 6వ వచనంలో ఉంది అది. జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములను ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చును. మొట్టమొదటికి అతను చేసింది ఏంటంటే దావీదుని శపిస్తున్నాడు. రెండవది రాళ్ళు రువ్వుచున్నాడు. మూడవది 7వ వచనంలో, నరహంతకుడా, దుర్మార్గుడా. ఒక దావీదు రాజుని ఏంటండి నోరు ఎలాంటిది చూడండి. మూడవది, మొట్టమొదటిగా దేవుని శపిస్తున్నాడు, రాళ్ళు వేస్తున్నాడు. మూడవది నరహంతకుడా, దుర్మార్గుడా. 8వ వచనం, చీపో తూ అని వస్తామే మనం. నీ వేల వలనని నువ్వు వెళ్ళగొట్టిన సౌలు వింటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నువ్వు నరహంతకుడు గనుకనే నీ మోసంలో నువ్వు చిక్కుబడి ఉన్నావు. మనం చెబుతుంటాం ఇలాగే. అతను అనుకుంటున్నాడు, ఎప్పుడన్నా దావీదు రాజు కావాలని కోరుకున్నాడండి? సౌలుని చంపాలని కోరుకున్నాడా? లేదే. సౌలు దొరికినా కూడా అభిషేకం పొందినాడని వదిలేసినాడు. కానీ ఇతను ఏమంటున్నాడు? నువ్వు నరహంతకుడివి, నువ్వు దుర్మార్గుడివి, చీపోచుకు, నీవు ఏదైతే కావాలని సౌలు కుటుంబాలకి నువ్వు చేసిన అన్యాయమే నీ నెత్తి మీదకి వచ్చింది. ఎంత అంటున్నాడండి. అందుకే సౌలింటి వారి హత్య నీ మీదకి వచ్చింది. మనం కూడా అంటాం, బాగా జరిగిందండి, సంతోషిస్తాం కదా. అదే మనం ఎవరైతే ద్వేషిస్తాం వాళ్ళకి ఏదైనా జరిగిందనుకో, అసలు భలే జరిగిందబ్బా, బాగా జరిగింది కదా. అదే వాళ్ళ ఇంట్లో ఏదన్నా మంచి జరిగితే సంతోషిస్తావా నువ్వు? లేదు, బాధపడతావు. ఇలాంటి మనసు ఉందేమో. ఈ బల్లదానం సమీపిస్తుంటే ఒకసారి పరీక్ష చేసుకో. కృతజ్ఞత కూడికి వెళ్ళినప్పుడు, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు, వాళ్ళ భోజనం చేస్తూ కూడా వాళ్ళకి ఎలా జరిగింది, ఇలా ఎట్లా జరిగిందో వాళ్ళకి ఏదో అయ్యి ఉంటుందిలే, వాళ్ళకి ఏదో రికమెండేషన్ ఉంటే వచ్చి ఉంటుంది, ఇలా అనుకుంటున్నావా? దేవుడు వాళ్ళకి ఆశీర్వదించాడు, వాళ్ళ యొక్క దానిలో మనం పాలు పొందుతున్నాం ఇప్పుడు అని అనుకున్నావా?
అలాంటి మనసు ఉంటే తీసేసుకో ప్రభువా. అలాంటి చెడు మనసు నాలో ఉంది, ఇది సాతాను మనసు, ద్వేషించే మనసు, నాలో ఇంకా దూషించే మనసు ఉంది ప్రభువా, నన్ను క్షమించయ్యా అని ఎప్పుడన్నా, ఎంతకాలం అయింది నువ్వు ఇలాంటి ప్రార్థన చేసి? ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించయ్యా, నేను ఇంకా నా భర్తను నేను ఇంకా దూషిస్తానే ఉన్నాను ప్రభువా, నేను ఓర్చుకోలేని మనసు నాలో లేదు, నా భార్యని ఇంకా దూషిస్తున్నాను ప్రభువా, కోప్పడుతున్నాను. నీ భార్యని ఎంతకాలమైంది నువ్వు క్షమాపణ కోరుకొని, నీ భర్తను కోరుకొని ఎంతకాలమైంది? ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో మాట్లాడుతుంటే విడిచిపెట్టు, ఒప్పుకో, విడిచిపెట్టు. మనం ఎక్కడ ఉంటున్నామంటే ఒప్పుకునే దగ్గరే ఉంటున్నాం, అలవాటు అయిపోయింది, విడిచిపెట్టట్లేదు. ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని ఉంది, కానీ ఒప్పుకునేవాడు కాదు. విడిచిపెట్టుట్లో ఆశీర్వాదం ఉంది. అబ్రహాము నువ్వు విడిచిపెట్టు, ఆ ప్లేస్ని విడిచిపెట్టు. లోతు నువ్వు ఆ ప్లేస్ని విడిచిపెట్టు. అబ్రహామా నువ్వు లోతును విడిచిపెట్టు, అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇంకా ఏమన్నా ఉంటే విడిచిపెట్టు. ఈ మనుషుడు, ఈ షిమి అనేవాడు ఇంకేమంటున్నాడు? రండి, ఇంకో మాట ఉంది. 16వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నాడు? చీపో నువ్వు వేలవలనని నీ వెళ్ళగొట్టిన వారి హత్య అని రాజుని భయంకరంగా శపిస్తుంటే, ఇలాంటి మనసు ఆ షిమీకి ఉంది. షిమి అసలు మర్చిపోయాడు అతన్ని. అతను ఒక రాజు, కానీ ఎందుకు అతనికి పవర్ పోయింది? చెప్పులు లేవు, గుడ్డగప్పుకొని ఏడుస్తున్నాడు. కనీసం అతను బాధలైనా ఆదరించటానికి పోకుండా అతను దూషిస్తున్నాడు, శపిస్తున్నాడు. ఎన్ని మాటలు అంటున్నాడండి. మనం అదే ప్లేస్లో ఉంటే రండి 9వ వచనం. సెరూయా కుమారుడైనటువంటి అభిషై ఆయన అంటున్నాడు, వీళ్ళందరూ రాజు చుట్టూ ఎవరున్నారంట? ఎవరున్నారు రాజు చుట్టూ? 6వ వచనంలో ఉంది, జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వంలో ఉన్నారు. ఈ చుట్టుపక్కల యోవాబు, అభిషై బలాఢ్యులు ఉన్నారు. వాళ్ళు ఎంతోమంది యుద్ధాలు చేసిన వాళ్ళు ఉండి వాళ్ళందరూ చూస్తుండగా, ఏమండి గుర్తుపెట్టుకోండి, మనం ఒంటరిగా తిడితే మనం పెద్ద ఫీల్ అవ్వమండి. గుర్తుపెట్టుకో, ఎప్పుడన్నా నువ్వు గద్దించేటప్పుడు నీ కుమారుని కానీ, కుమార్తెను కానీ, నీ భర్తను కానీ, భార్య కానీ ఒంటరిగా ఉండు. 10 మందిలో నువ్వు తిట్టావనుకో, అది ఇంకా హర్ట్ చేస్తుంది నిన్ను. చాలాసార్లు అండి ఈ భర్తలు భార్యల్ని అందరి ముందు పార్టీల్లో చాలా హేళనగా మాట్లాడుతుంటారు. నువ్వు ఇంట్లో ఏమన్నా అనుకోగానే అందరి ముందు అన్నప్పుడు వాళ్ళు ఎంతో హర్ట్ అవుతారు. అది మర్చిపోతావు, నువ్వు అవగాహన లేనివాడుగా ఉంటావు. భర్తల మీద జోకులు వేసుకుంటుంటారు, పిల్లల గురించి కూడా తప్పుగా మాట్లాడుతుంటారు 10 మందిలో, యూత్ మధ్యలో. వీడు బాగానే చదువుతాడు కానీ అప్పుడప్పుడు సరిగ్గా చదవడానికి అనగానే వాడికి ఒక విధమైన ఇలాంటి ఎన్నో 10 మందిలో అన్నప్పుడు ఇంకా నీకు చాలా ఇదే జరుగుతుంది. ఒక రాజు నీ చుట్టూను బలాఢ్యులు అందరూ ఉంటే, అరే నువ్వు నరహంతకుడివి, నువ్వు అసలు దుర్మార్గుడివి, రాజు కావాలని కోరుకొని సౌలుని చంపేశావు, వాళ్ళ హత్య నీ నెత్తి మీదకి వచ్చింది, చీపో అని అంటుంటే ఎట్లా ఓర్చుకున్నాడండి ఈ మనుషుడు దావీదు. అయితే అభిషేక్ అనేవాడు అంటున్నాడో 9వ వచనంలో, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవు రాజునకు నిన్ను శపింపనేలా, నీ చిత్తమైతే ఆర్డర్ ఇచ్చేసాయి అని చంపేస్తా, వాడు తల తెచ్చేస్తాను అంటున్నాడు. చూసావా? అదే మనము దావీదు పరిస్థితిలో ఉంటే, ఏసైరా వాడిని, ఏంది వాడు నన్ననేవాడా? అసలు మనకే ఎంత ఉంటుందండి, వాడు నన్ను అంటాడా? అసలు నేనంటే ఏమనుకుంటున్నాడు వాడు? మన పరిస్థితి ఇది. మనకి ఏమీ లేకపోయినా కూడా మనం ఎంతగా గర్విస్తామో, ఎంత అహంకారం ఉంటామో. అయితే దావీదు ఒక మాట 10వ వచనం చూడండి, ఎంత చక్కగా అంటాడో మాట. 10వ వచనం తీయండి, అందరూ బైబిల్ తీసి ఉంచండి. అది 2 సమూయేలు 16వ అధ్యాయం 10వ వచనం. అందుకు రాజు, నేను చదువుతున్నాను, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వాడిని శపింపనియండి అయ్యా బాబు. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నువ్వు ఎందుకు ఇలాగ చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడాడు.
ఈ మాట అండి చాలా నాకు అసలు నిన్ను ఎవడన్నా దూషిస్తుంటే దేవుడే పంపించాడేమో. అరే ఆశీర్వాదాలు అయితే అయ్యా దేవా నువ్వే ఇచ్చావు. ఎవడన్నా తిడుతుంటే వాడిని తిడితేట దేవుడే పంపించాడేమో వాడిని తిట్టమని. అంత అవగాహన కలిగి ఉన్నాడండి దావీదు. అంత అవగాహన అంటే అవేర్నెస్ అంటాం. మేము ప్రతి మార్చి నెలలో గ్లకోమా అవేర్నెస్ ప్రోగ్రామ్ అని ఒకటి పెడతాం. గ్లకోమా అంటే తెలుగులో నీటి కాసు జబ్బు. ఆ జబ్బును గురించి ప్రజలకు తెలియపరచాలని పోస్టర్లు పెడతాము. అంటే గ్లకోమా అంటే ఏంటంటే మనకు ఒంట్లో బీపీ ఉంటుంది కదా, అట్లాగే కంట్లో బీపీని నీటి కాసు జబ్బు అంటాం. మన ఒంట్లో 120/80 ఉంటే నార్మల్. కంట్లో 20 లోపు ఉండాలి. 20 కంటే ఎక్కువ ఉంటే దాన్ని నీటి కాసు జబ్బు అంటాం తెలుగులో. నీటి కాసు జబ్బు అంటే మన వాళ్ళందరూ ఏమనుకుంటే నీరు కారిపోతుందేమో అనుకొని వస్తుంటారు మా దగ్గరికి. నీరు కాదు, కారిపోయేది కాదు. అది గ్లకోమా. అంటే గ్లకోమా అంటే ఏంటంటే ఆ ఒత్తిడి ఎక్కువైపోయి కంటి చూపు పోతూ ఉంటుంది. అది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం ఇలా చూస్తూ ఉన్నాం, ఈ పక్కన కూడా కనపడుతున్నట్టుగా ఉంటుంది. కానీ వాళ్ళకేంటంటే ఈ పక్కన ఏం కనపడదు, ఇలా తగ్గిపోతూ ఉంటుంది, ట్యూబ్లో చూసినట్టుగా ఉంటుంది. ఆఖరి దాకా రారు వాళ్ళు మా దగ్గరికి. ఆఖరిలో వస్తే ఏంటంటే పోయిన చూపును తిరిగి తీసుకురాలేము, ఉన్నదాన్ని నిలబెట్టగలం. దీన్ని అవేర్నెస్ ప్రోగ్రాం, అవగాహన అంటే ఆ గ్లకోమా మీద అవగాహన ప్రోగ్రాం మేము ఒక 7 రోజులు కండక్ట్ చేస్తాం. అట్లాగే మన మీటింగులు ఇవన్నీ ఎందుకంటే అవగాహన. అరే దేవుడు చూస్తున్నాడు, నువ్వు నోటితో ఏం మాట్లాడినా వింటున్నాడు. నువ్వు ఎందుకు అవగాహన నీకు లేదంటే ప్రార్థన చేస్తేనే వింటడేమో అనుకుంటావు. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆయన వింటున్నాడనే అవగాహన లేదు. అందుకనే ప్రార్థన చేసినప్పుడేమో భలే చేస్తావు. అసలు అబ్బా ఎంత ప్రార్థన, అబ్బా ఏం చేశాడండి ప్రార్థన. మన ప్రార్థనలు కూడా అలాగే ఉంటాయి. అన్న నువ్వు చేయన్న ప్రార్థన అంటే ఆడున్న వాళ్ళందరిని గురించి వాళ్ళని ఎంత హెచ్చిస్తావో, అబ్బా నీ దాసుడు దేశ విదేశాల్లో సేవ చేస్తున్నాడయ్యా, ఆయన దీవించావయ్యా, ఆయన కారు ఇచ్చావయ్యా, అన్ని ఇచ్చావయ్యా, ఇంకా ఇయ్యయ్యా. ఆయన చాలా ఉబ్బి ఉంటాడు. పొరపాటున మిస్ అయ్యావనుకో పేరు, నా పేరు ఏందన్నా నా పేరు మొన్న నేను పొద్దుల్లో ఉంటే ఒక ఆమె వచ్చింది, అయ్యా నాకు ప్రార్థన చేయయ్యా అంది. సరేనమ్మా ప్రార్థన చేస్తుంటే కళ్ళు మూసుకున్నాను. ప్రార్థన, అయ్యా చిన్న కూతురు బిడ్డ హైదరాబాద్లో ఉంటాడు, ఆయన కోసం చేయి, ఆయన పేరు యోహాను. సరేనమ్మా. అయ్యా పెద్ద కొడుకు కూతురు పేరు ఇదయ్యా, చెయ్యయ్యా. సరేనమ్మా. కొంచెం గాలి ఉబ్బసంగా ఉందయ్యా ప్రార్థన. అన్నీ ఆమె చదువుతుంది. నేను కళ్ళు మూసుకోనన్నా, అంత అయినా ఆమెనన్నా. ఎట్లుంటుంది ఇంకా ఆకాడికి ఎందుకమ్మా నువ్వే అంటే వాళ్ళకేంటంటే మనం చేస్తే, అందుకని దీన్ని ఉపయోగించుకొని వాళ్ళు అయ్యగారు ప్రార్థన చేస్తే, అమ్మగారు ప్రార్థన చేస్తే, అమ్మగారు చేయి పెడితే, అయ్యగారు చేయి పెడితే నీ శ్వాసం పోయింది. యేసుక్రీస్తు ఎప్పుడు ఈ లోకంలో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందంటే మనకి విశ్వాసం ఉండదు. నేను హాయిగా చికెన్ తిని పడుకుంటాను, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయయ్యా అని పాస్టర్ గారి దగ్గరికి పోతుండే. కాబట్టి మన యొక్క ఎలాగుంటామంటే మనం ఎప్పుడూ కూడా మనం ప్రభు మనల్ని చూస్తున్నాడనే అవగాహన కోల్పోయాం. కాబట్టి మనం అందుకనే నిర్జీవంగా ఉంటున్నాం. మనం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరైనా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. తీసిన వారు స్పష్టంగా చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ అధ్యాయం 1వ వచనం. క్షమించండి, 6వ అధ్యాయం 1వ వచనం. 6వ అధ్యాయం నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, మరలా వేయక, మరలా బాప్తీసం, మరలా పునరుత్థానం, మరలా మారు మనసు అది లేకుండా నిర్జీవ క్రియలను విడిచిపెట్టి. ఏంటి నిర్జీవ క్రియలు అంటే?
ఇది విడిచిపెట్టి ఏం చెప్పాడమ్మా అక్కడ? సాగిపో, వెళ్ళిపో. సంవత్సరాలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. నువ్వు 25వ సంవత్సరాన్ని మళ్ళీ తేలేవు, కానీ వాటిని నువ్వు విడిచిపెట్టు. నూతన వ్యక్తిగా ఒక పాట ఉంది, జీవపు దాత నా హృదయంలోనికి రా, నూతన వ్యక్తిగా చేయము. మన పుస్తకాల్లో ఉంది ఆ పాట. నూతన వ్యక్తిగా చేయము ప్రభువా, నూతన ఆనందము, నూతన సంతోషము ఇవ్వు. మనం కోరుకుంటాం ఈ సంవత్సరం బాగా జరగాలని. మనం మారితే అదే దేవుడు అద్భుతాలు చూస్తాడు. అది కావాలంటున్నాడు దేవుడు. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు ఒక అవగాహన కలిగి ఉన్నాడు. దేవుడే నాకు ఇవన్నీ అనుమతిస్తున్నాడు, దేవుడే నన్ను దూషించమని పంపితే మీరేందయ్యా అంటున్నాడు. ఈ అవగాహన మనం కలిగి ఉండాలి. 11వ వచనమమ్మా, 2వ సమూయేలు 16వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నాను. 2వ సమూయేలు 16వ అధ్యాయం 11వ వచనం. అభిషేక్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమంటే, దావీదు ముందేమంటున్నాడంటే 10వ వచనంలో, ఎందుకయ్యా వాడి జోలి, వాడిని వదిలేయండి, షిమీని దేవుడే తిట్టమని నన్ను పంపించాడేమో అని చెబుతూ 11వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? నా కడుపున పుట్టిన అబ్షాలోమే నాకు వ్యతిరేకమైతే నేనేం చేయనయ్యా అని అంటూ 11వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. అక్కడ యెహోవా సెలవి కనుక వాణ్ణి శపింపనియండి, వాణ్ణి దూషించనియండి, వాణ్ణి తిట్టనియండి. మనం చెప్పగలమా? ఎవడన్నా నిన్ను తిట్టన్నాడు అనుకో, అసలు మామూలుగా అండి, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, మన ఎదుటే అబ్బా మీరు ఎంత మంచోళ్ళండి, అబ్బా నువ్వు అసలు ఎంత బన్నా అబ్బా నిజమా అని అనుకోండి. వాడు పక్కకు పోయి ఈడంత పనికి మాలినోడయ్యా, అది నీకు వినపడదు కాబట్టి నువ్వు బతుకుతున్నావు, అది నీకు వినపడదు కాబట్టి బతుకుతున్నావు. నువ్వేమనుకున్నావు? వామ్మో నన్ను గురించి భలే చెప్పాడు అనుకుంటున్నావు. నువ్వు నిన్ను గురించి నీకు ఏమి వినపడదు, కానీ దేవునికి తెలుసు. మనం చూడండి, మనం ఎప్పుడు పొగడతలు కోరుకుంటామండి, మనం యాక్సెప్ట్ చేయలేము, మనకు దిద్దుబాటు అసహ్యము. నువ్వు సరిగా లేవు, ఇంతకాలం మందిరానికి వెళ్తున్నావు, ఏమన్నా మార్పు వచ్చిందని నీ భర్తే అన్నాడు అనుకో, నీ భార్య అందనుకో, నీ పిల్లలే అన్నారనుకో, ఏంది మమ్మీ డాడీ ఎంతకాలం నుంచి మందిరానికి వెళ్ళి ఏమన్నా మార్పు ఉందా? ఇద్దరు పోట్లాడుకుంటుంటారు, ఇద్దరు అరుచుకుంటుంటారు, ఇద్దరు తిట్టుకుంటుంటారు, ఏమి చేయకుండా ఇద్దరు ఆ మంచం మీద ఈ మంచం మీద పడుకొని ఉంటారు. మా పరిస్థితి ఏంది అని పిల్లలే అన్నారు అనుకో, మార్పు ఉందా? నో. మార్పు దేవుడు కోరుకుంటుంది. అది దావీదుకి ఎంత అవగాహన ఉందంటే, వాణ్ణి శపింపనీయండి అని అంటూ 12వ వచనంలో ఏమంటారు చూడండి. యెహోవా, రండి 16వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. ఎంత చూడండి దావీదు, అదే మెచ్యూరిటీ అండి, స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటాం. దాన్ని ఏమంటాం? ఆత్మీయ అభివృద్ధి. అది కోరుకుందాం మనం. ప్రభు నాకు ఇస్తాడు దేవుడు. నువ్వు అడిగినా అడగకపోయినా ఇస్తాడు. ఆత్మీయ అభివృద్ధి. మోస్ట్ ఆఫ్ ది బిలీవర్స్ టుడే దే ఆర్ లివింగ్ ఇన్ ఏ స్పిరిచువల్ డెల్యూషన్ అంటాం. ఈరోజు విశ్వాసులు ఈ రోజుల్లో ఎలాగ జీవిస్తున్నారంటే, దే ఆర్ ఇన్ ఏ స్పిరిచువల్ డెల్యూషన్, అంటే ఆత్మీయ భ్రమ. నేను బాగా ఉన్నాను, నాకేమీ కొదువు లేదు, నాకన్నీ ఉన్నాయి. అదే స్పిరిచువల్ అదే లవోదికీయ సంఘ పరిస్థితి. అక్కడ చదివితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఆ స్థితిలో ఉన్నాం మనం. నాకేమీ కొదువు లేదు, నాకన్నీ బాగున్నాయి. కాబట్టి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ప్రొవిజన్ ఏంటంటే, ఆయన కృపగల దేవుడు నిన్ను నువ్వు పరీక్ష చేసుకోమన్నాడు. అదే ఆయన చేసిన తప్పు. నీ పేపర్ నీకే ఇచ్చాడు కదా, అందుకని ఎక్కువ మార్కులు వేసుకుంటున్నావు. నువ్వు ఎక్కువ 100కి 100 వేసేసుకుంటున్నావు. అందుకనే దేవుడు కూడా అప్పుడప్పుడు ఏందిరా బాబు వీళ్ళ పేపర్ ఎవరికన్నా ఇస్తే బాగుండు అని, అది లేకపోయా.
ఇక్కడేమో ఆయన ఇచ్చిన ప్రొవిజన్ ఏంటంటే నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నిన్ను నువ్వు పరీక్ష చేసుకుంటే ఎప్పుడు నన్ను నేనేంది, నా పక్కనోడు బాకంటే బాగున్నాను, ఆయనకంటే నేను బాగున్నాను. అరే నన్ను చూడయ్యా, నేను ఎలాగున్నా, నన్ను దూషిస్తే ఉమ్మేస్తే ముఖం మీద తుడుచుకున్నా, ఉందా నీకు ఆ ఓపిక? నన్ను దూషిస్తే నేను వాళ్ళ కోసం ప్రార్థన చేశా, నన్ను ద్వేషిస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేశా. అది దేవుని క్యారెక్టర్. అది కావాలనే ఆయన బాధపడదు. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు, దేవుడు శపించని తిట్టుకొని. ఏమండి, మనల్ని గురించి పక్కన ఎంతమంది ఎంత బ్యాడ్గా చెప్పుకుంటారు, ఇన్ని మనకి వినపడవు కాబట్టి బతుకుతున్నాం. అది కలిగి ఉండు. నన్ను పొగడాలి, నన్ను బాగా మంచిగా మెచ్చుకోవాలని కోరుకోగాకు. ఆల్వేస్ ఎక్స్పెక్టేషన్స్ లీడ్స్ టు డిప్రెషన్. నేను బాగా ఇది కావాలి అని కోరుకున్నావు అనుకో, అది రాకపోతే నీకు డిప్రెషన్. అదే శ్రమ. నువ్వు బాగా కావాలి అని ఏదైతే ఆశిస్తావు అది రాకపోతే నిరుత్సాహంలోనికి వెళ్ళిపోతున్నారు ఈనాడు. కాబట్టి వద్దు, దేవుడు నాకు మేలు చేస్తాడేమో. ఒక మాట చూద్దాం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనం. నెహెమ్యా గ్రంథము తీశారంటమ్మా. అయినను మన దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు. గుర్తుపెట్టుకో, నువ్వు ఒక వ్యక్తిని ఎక్కువగా దూషిస్తున్నావు అనుకో, దేవుని బిడ్డని, ఆ శాపాలు ఆశీర్వాదంగా మార్చేస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకో, నువ్వు ఒక బిలీవర్ని, విశ్వాసాన్ని ఎక్కువగా ద్వేషిస్తూ దూషిస్తుంటే అవన్నీ ఆశీర్వాదాలుగా మారతాయి. ఇప్పుడు ద్వేషించగాకు. ప్రభువా, మనల్ని ద్వేషించేవాళ్ళు, మనల్ని దూషించేవాళ్ళు మనకు వినబట్టలేదు కాబట్టి బ్రతుకుతున్నాం, మనం మాత్రం చేయకూడదు ఆ పని. ఎప్పుడు ద్వేషించగాకు. శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు. ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. సకల వచనాలకి కారణభూతుడైన దేవుడిని కలిగి ఉన్నాం. కాబట్టి ఎప్పుడు అయితే దావీదు ఇంకా దేవుడే నాకు మేలు చేస్తాడేమో, ఈ శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడేమన్నటువంటి నిరీక్షణతో ముందుకు వెళ్ళిపోతూ ఇంకా 13వ వచనంలో ఏమనుందమ్మా, అంతట దావీదు రండి 2వ సమూయేలు 16వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతాను. అంతట దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయిరి. వారు వెళ్ళిపోవచ్చుండగా షిమి అతనికి ఎదురుగా కొండ పక్కన పోవచ్చు, అతని మీదకి రాళ్ళు విసరుచు ధూళి ఎగరగొట్టుచుండెను. ఇంకా చేస్తున్నాడు. ఈయనేమో ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. అభిషేక్ ఏమంటున్నాడంటే, రాజా గివ్ మీ పర్మిషన్, ఆడు చచ్చిన కుక్క, ఆడి హెడ్ తెచ్చేస్తాను అంటుంటే, అరే నాయన నన్ను వదిలేయండి బాబు, దేవుడే అని పంపించాడు దూషించమని అని ఆయన జరుగుతుంది. ఈడేం చేస్తున్నాడు, అప్పటిదాకా ఇక్కడ అంటున్నాడు, ఇక ఎదురుకొచ్చాడు. చూడండి అక్కడ 13వ వచనంలో, అంతటా దావీదును అతని వారిని మార్గం వెళ్ళిపోతుంటే కాముగా వారు వెళ్ళిపోతుండగా షిమి అతనికి ఎదురుగా కొండ పక్కన వచ్చి కొండ పక్క నుండి ఇంకా రాళ్ళు దుమ్ము అసలు ఒక అసలు వేస్తున్నాడండి. అంతటితో బాగుంది కదా. నెక్స్ట్ అప్పుడేంటి, పవర్ పోయింది ఆయనకి. అయితే ఇది 16వ అధ్యాయం 17లో ఇక అబ్షాలోము వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధంలో అబ్షాలోము చనిపోయాడు. చనిపోయినాక దావీదుకి జయం వచ్చింది. దావీదుని తీసుకొని రావాలి. ఇక యూదులందరూ ప్రయాణమై వెళ్ళిపోయారు. యోర్దాన్ నదిలో దాటి ఇటు తీసుకొని రావాలి. అందరూ బయలుదేరి వెళ్తున్నారు. బొక్కేలు తీసుకున్నారు కొంతమంది. అప్పుడప్పుడు ఇదేంది గ్రాండ్, అదేంటే ఇంతమంది పట్టుకొని వస్తారు, ఏందమ్మా దండ, గజమాల తీసుకొచ్చేవాళ్ళు తీసుకొస్తున్నారు. బొక్కేలు తీసుకొని బయలుదేరారు. అందరూ బయలుదేరి రండి అక్కడికి వద్దాం. మొదటి రాజులు 2వ సమూయేలు 19, 2వ సమూయేలు 19:16, 2వ సమూయేలు 19:16.
ఆ, చాలు అక్కడ ఆగమ్మా. ఇప్పుడు ఏమైందంటే ఇంకా రాజ్యం మళ్ళీ దావీదుకి వచ్చింది. దావీదుకి రాగానే ఇక వెంటనే అందరూ వాళ్ళ తగిన కొద్దీ వాళ్ళు గిఫ్టులు తీసుకొని ఇంకా బయలుదేరారు మళ్ళీ. ఎందుకంటే ఆయన రాజు అవుతున్నాడు కదా, ఆయన కింగ్ అవుతున్నాడు కదా. ఇప్పుడు పరిస్థితి ఏంది? షిమ్మి పరిస్థితి ఏంది? రండి, ఏం చేస్తున్నాడు రండి. 19:16 ఏమనున్నాం 16లో? అంతలో బహురీమునందున్న బెన్యామీనుడు గెరా కుమారుడైన షిమి త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొంటకు యోధావారితో కూడా వస్తున్నాడు. ఈయనేం తీసుకొని వస్తున్నాడు? గజమాలు తెస్తున్నాడో, బొక్కే తెస్తున్నాడో, మరి ఏం చేస్తున్నాడో వచ్చి ఏం చేస్తున్నాడమ్మా? 18 నేను చదువుతా. ఇప్పుడు షిమి పరిస్థితి చూడండి. రాజు ఎదుట నది దాటిరి, రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకును, రాజు దృష్టికి అనుకూలమైన దాన్ని చేయుటకును రేవు పడవలను యువతలకు తెచ్చి ఉండిరి. వాళ్ళు ఏం చేశారంటే రాజును తీసుకురావడానికి ఒక పడవను తీసుకొని బయలుదేరి ఇంకా ఆయన తీసుకురావడానికి వస్తే వాళ్ళతో పాటు షిమి కూడా వచ్చి ఏం చేస్తున్నాడు? త్వరపడ్డాడంట. ఓయమ్మ, నేను మొన్న అన్న మాటలని ఆయన జ్ఞాపకంలో ఉంచుకున్నాడేమో, నా పరిస్థితి ఏందని పరిగెత్తి వచ్చి సాష్టాంగపడ్డాడంట. చూడండి, అతన్ని సాష్టాంగపడి 19వ వచనం నేను చదువుతున్నాను. నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము. ఇప్పుడు వచ్చింది రియలైజేషన్. నేను చేశానయ్యా, నా మీద మోపకో. నా ఏలినవారు రాజు నాకు నీవు యెరూషలేమును విడిచిన వేళ, నువ్వు యెరూషలేము నుంచి వెళ్ళేటప్పుడు నేనేమన్నా? నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకమందు ఉంచుకొనకము, మనసునందు కూడా ఉంచుకోగాకు. ఏమండి అన్నదంతా అని ఇప్పుడు వచ్చి జ్ఞాపకం చేసుకోవద్దు. ఆ రాత్రి దావీదు పరిస్థితి ఏందో, పాపం నిద్ర పట్టిందో లేదో అని ఎంత త్వరగా అంటామండి, ఎంత తొందరగా మాట అనేస్తాం. వాడు ఆ రాత్రి అట్లా నిద్రపోతున్నాడు పాపం. చాలాసార్లు మనం అన్నా నిద్ర పట్టదు, అనిపించుకున్నా పట్టదు. అది దేవుని బిడ్డ లక్షణం. ఇక దేవుని బిడ్డను కాకపోతే నువ్వు ఏముందలే, అయ్యే అనిపించుకుంటావు, తుడుచుకుంటావు, అంటుంటావు. ఎందుకంటే నీకు మనకు సాక్షి లేదు కదా. హ్యాపీగా అసలు నిద్ర మాత్రమే అక్కర్లేదు. నిద్ర మాత్రం కావాల్సింది ఎవరికంటే విశ్వాసులకి. వాళ్ళు హ్యాపీగా నిద్రపడుతుంటారు. నువ్వు ఎక్కడ పడుకున్నా నిద్ర వస్తుంది, కంకరకుంట మీద పడుకున్నా నిద్ర వస్తుంది. ఎందుకంటే వాడికి మనసాక్షి లేదు. కంకరకుంట మీద పడుకున్న దోమ కుడితే మనకు జ్వరం వస్తుంది, వాడి వాడికి కుడితే దోమ చచ్చిపోద్ది, వాడు బాగానే ఉంటాడు. మనసాక్షి లేనివాళ్ళు. ఇప్పుడేమంటున్నాడు? అన్న మాటలన్నీ అన్నాడు. దుమ్మేశాడు, రాళ్ళేశాడు, ఒరే నువ్వు నాశనం అయిపోతావురా అని అన్నాడు. ఇప్పుడు వచ్చి ఏమంటున్నాడమ్మా? నన్ను అయ్యా మళ్ళీ చదువుదాం ఆ మాట. నేను మూర్ఖించి చేసిన దోషము జ్ఞాపకం చేసుకోవద్దు, మనసునందు ఉంచుకోవద్దు. 20వ వచనం. ఇప్పుడు వచ్చింది అయ్యగారికి అవగాహన. ఏమంటున్నాడు? నేను పాపం చేస్తున్నానని నాకు తెలిసింది. ఓ అమ్మ, ఎన్ని రోజులకు తెలిసిందండి? అంటే నీకు ఎందుకు తెలిసింది ఇప్పుడు? దావీదు కానీ ఓడిపోయి ఉంటే ఇతనికి తెలిసేది కాదు. దావీదుకి ఎప్పుడైతే మళ్ళీ పవర్ వచ్చిందో, ఓయమ్మో అయిపోయింది నా పరిస్థితి, అప్పుడు తెలిసిందా? చాలాసార్లు మనం అంతేనండి అంటాము. వాడు ఎంత బాధపడుతున్నాడో మనకేం అక్కర్లేదు. ఇష్టం వచ్చినట్టు నోటితో ఏది పడితే అది అంటాము. ఈ నోటితోనే ఆరాధన చేస్తాము, ఈ నోటిలోనే బల తీసుకుంటాం, ద్రాక్షారసం తాగుతాం. అసలు అది దేవుడు చూస్తున్నాడనేది అది అవగాహనే లేదండి. ఇదైతే ఇప్పుడు అంటాడు, అయ్యా నాకు ఇప్పుడు తెలిసిందయ్యా. 20వ వచనం మళ్ళీ చదువుదాం. నేను పాపం చేస్తున్నానని నాకు తెలిసినది గనుక యోసేపు వారందరితో కూడా నా ఏలిన వాడవును రాజు నాకు నిన్ను ఎదుర్కొంటక నేను ముందుగా వచ్చా. ఏం చేశా? నీ ఎదురు సాగిలు పడ్డాను, అందరికంటే ముందు నేనే వచ్చాను, గజమాల కూడా తెచ్చానయ్యా, బొక్కే తెచ్చానయ్యా, నన్ను క్షమించయ్యా. అయ్యో ఇంకా అయ్యయ్యా ఎట్టొకట్ట నేను ఇప్పుడు తెలిసిందయ్యా నేను పాపం చేశానని అని అంటుంటే చూడండి 21వ వచనంలో మళ్ళీ అదే అభిషేక్. యెహోవా అభిషేకించిన వాడిని శపించిన ఈ షమి
మరణమునకు పాత్రుడు కాడని దావీదు క్వశ్చన్ వేస్తున్నాడు. అయ్యా దావీదు, ఏంది అప్పుడే మర్చిపోయావు నువ్వు? ఒకవేళ మనం మర్చిపోయినా మన పక్కన వాళ్ళు మర్చిపోనియరు. వాడు నిన్నేనే తిట్టింది, అప్పుడే మర్చిపోయినవా? వెంటనే అభిషేక్ అంటున్నాడు, నిన్ను అభిషేకించిన వాడిని వీడు మరణానికి పాత్రుడు అంటుంటే దావీదేమంటున్నాడు, రండి 22వ వచనం, సెరియా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా? ఇశ్రాయేలు వారిలో ఎవరైనా ఈ దినాన మరణశిక్ష నందుదురా? ఇక్కడ ఆగండి. సెలబ్రేషన్ జరుగుతుంది అక్కడ. విజయం పొందాము, మనం రాజ్యాన్ని మరలా మనం ఇప్పుడు అభిషేకం చేయాలి రాజు. అరే ఈ దినాన వాడిని చంపడం ఏంటయ్యా? వాడికి వద్దు, వాడి మనశిక్ష వద్దు, అసలు ఈరోజు చేయకూడదు అని అంటూ ఏమంటున్నాడు, ఈ దినాన మరణశిక్ష నందుదురా? ఇప్పుడు నేను ఇశ్రాయేలు వారి మీద రాజునైతినని సంగతి నాకు తెలిసి ఉన్నదని చెప్పి ప్రమాణం చేసి నీకు మరణశిక్ష విధింపనని షిమీతో సెలవిచ్చును. 23వ వచనంలో దావీదు చూడండి, క్షమాపణ గుణము అనేది అసలు నిజంగండి దేవుని యొక్క ఆత్మ ఉంటేనే తప్ప చేయలేమండి. అది దావీదు 16వ అధ్యాయంలేమో విపరీతంగా తిట్టాడు, 19వ అధ్యాయంలేమో ఇప్పుడు తెలిసిందయ్యా నన్ను క్షమించయ్యా అని అంటుంటే, నేను నీకు మరణశిక్ష విధింపను. కానీ దావీదు బ్రతికినంత కాలము, ఇంకా టైం అయిపోతుంది, దావీదు బ్రతికినంత కాలం అతన్ని మరణశిక్ష చంపించలా. కానీ దావీదిక దేవుని దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట చూసి మనం ముగించుకుందాం రండి. మొదటి రాజులు 2వ అధ్యాయం, మొదటి రాజులు 2వ అధ్యాయం మొదటి వచనం. మొదటి రాజులు 2వ అధ్యాయం మొదటి వచనం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతను తన కుమారుడైన సొలొమోనును పిలిచాడు. ఇక్కడ ఉండండి, దావీదు ఇంకా అంత అయిపోయింది. తన అంటే దావీదు రాజుగా ఉన్నంత కాలం షిమీని ఏం చేయలేదండి. ఇది సాధ్యమా అండి? మనల్ని ఏదన్నా చిన్న మాట అంటేనే మనం క్షమించలేమే. దావీదు క్షమించాడు. క్షమించి మరణశిక్ష విధించకుండా, కానీ ఎప్పుడైతే ఇక ఆ యొక్క మరణ పడక మీద ఉన్నప్పుడు అప్పుడు పిలుస్తాడు. సొలొమోనును పిలిచి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ఏమని ఇస్తాడంటే 2వ వచనంలో ఒక మాట ఉంది చూడండి, బాగా అంటాడు దావీదు, లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోవచ్చున్నాను, కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్రం కలిగి ఉండమని చెప్పి, ఇదిగయ్యా నా పీరియడ్ అయిపోయింది, ఇక అందరు లోకులు ఎట్టబోతున్నారు, నేను కూడా అలాగే పోవాలని చెప్తూ ఇక్కడ ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే 8వ వచనంలో ఇక్కడ అందరూ చెప్తా ఉంటాడు. ఏంటంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. చనిపోయే ముందు మంచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అందుకని చాలామంది చనిపోయేటప్పుడు ఏం చెప్తాడని ఎదురు చూస్తుంటాడు. అందుకనే దావీదు చనిపోతున్నాడని తనకు తెలిసినప్పుడు సొలొమోనును పిలిచి, అయ్యా ఇదిగో బర్జిల్లై ఉన్నాడే, పోయిన వారం విన్నాం అని చెప్పాడు. బర్జిల్లై ఆయన గురించి కొన్ని చెప్పాడు, షిమీని గురించి చెప్పాడు. ఏం చెప్పాడో చూద్దాం రండి. 8వ వచనంలో నేను చదువుతున్నా. బెన్యామీనీయుడైన గెరా కుమారుడును బహురీము ఊరి వాడినైన షిమీ నీ వద్దనున్నాడు. వాడు ఉన్నాడు ఇక్కడే, మన యెరూషలేములోనే ఉన్నాడు. నేను మహానయమునకు వెళ్ళుచుండగా అతను నన్ను శపించాడు. నన్ను ఎదుర్కొంటకై అతడు యోర్దాను నది వద్దకు దిగిరాగా యెహోవా తోడు, కత్తి చేత నిన్ను చంపనని ప్రమాణం చేసి అతన్ని నిర్దోషిగా ఎంచవద్దు అని చెప్తే, ఇంకా సరే, ఇంకా నేను చెప్తా ఇక్కడ, వాడిని నిర్దోషిగా ఎంచవద్దు అని అంటే సరే అని ఇంకా దావీదు తర్వాత చనిపోవడం జరిగింది. సొలొమోను రాజు అయినప్పుడు షిమీని పిలుస్తాడు. షిమీ పిలిచి, నువ్వు మామూలుగా ఎవడైనా క్రిమినల్ ఉన్నప్పుడు వాడికి ఏం చేస్తాడు, వాడు పాస్పోర్ట్ తీసుకుంటారు. ఎందుకంటే వాడు ఏ దేశానికి, ఇప్పుడు కామన్ అయిపోయింది మన దేశంలో బ్యాంకులు కొలగొట్టడం, కోట్లు 700, 900, 1000 కోట్లు ఇక్కడ కాజేయటం. మన బ్రిటిష్ ఉంది ఇంగ్లాండ్, ఆడపోయి ఉంటున్నారు అందరూ హ్యాపీగా. ఇలాగ పోతాడేమని సొలొమోను పిలిచాడు. షిమీ
యెరూషలేములోనే ఇల్లు కట్టుకొని ఉండు, తర్వాత చదువుకోండి, అక్కడ టైం లేదు. నువ్వేం చేస్తావంటే ఇక్కడే ఉండు. నువ్వు ఏ రోజైతే యెరూషలేం దాటి వెళ్తావో నువ్వు మరణానికి పాత్రుడు అంటే ఎస్ అవునయ్యా అన్నాడు. తర్వాత చదువుకోండి. అలాగే అన్నాడు. అయితే ఏమైందంటే ఈయన అతని యొక్క గొర్రెలు ఏయో తప్పిపోయి పక్క గాతు, ఆకీష్ రాజు అయిన గాతు ఫిలిష్తీయుల దేశానికి పోయినాయి అంట. పోతే వాటిని ఎతుకుదామని ఈయన పోయాడు 3 సంవత్సరాల తర్వాత. 3 సంవత్సరాల తర్వాత దావీదు రాజు చనిపోయిన 3 సంవత్సరాలు వెళ్ళేసరికి వచ్చారని ఎవరికి రాజుకు వర్తమానం వచ్చింది. సొలొమోను రాజా వెళ్ళాడు అంటే వాడిని పిలిచాడు. ఏమయ్యా వెళ్ళావంటే వెళ్ళాను. నువ్వు ఒప్పుకున్నావు కదా ఆ రోజు నేను ఎక్కడికి వెళ్ళనని. అప్పుడు మరణశిక్ష విధించారు. కాబట్టి దీన్ని బట్టి ఏమైందంటే మన నోరు నాలుక. మళ్ళీ చదువుదామా రండి, మళ్ళీ చదువుదాం మాట. ఆ మాట చదవండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయం. ఏమా అది అందరూ చదవండి పెద్దగా. నోటిని నాలుకను అది. కాబట్టి మనం కొంచెం నోరుని అదుపులో ఉంచుకుంటే ఈ సంవత్సరం అయినా కొంచెం బాగుంటుందేమో అని దేవుడు చెబుతున్నాడు. మరి మన ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది, అంతేగా. ఇంకొక మాట చదువుదాం. యోబు గ్రంథము 40వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథము 40వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథము 40వ అధ్యాయం 4వ వచనం. అందరం కలిసి చదువుదాం, తీయండి. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి గేటు దాటగానే మర్చిపోతాం కదా. యోబు గ్రంథము 40వ అధ్యాయం 4వ వచనం. అందరం చదువుదాం. చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకేమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును. ఇలా పెట్టుకోవాలి మనం ఎంత అనుకున్నా చేయలేం. ఇది చేద్దాం. ఇంకో మాట చదువుదాం. 42వ అధ్యాయం 6వ వచనం. 42వ అధ్యాయం 6వ వచనం. యోబు 42:6. అది 42:6 ఏమంటున్నాడంటే యోబు, కావున నన్ను నేను అసహ్యించుకొని, అసలు అసహ్యం వేస్తుందయ్యా, నేను ఇది చేద్దాం అనుకుంటాను చేయలేకపోతున్నా, కోపడొద్దు అనుకుంటాను కోపడుతున్నా, అసలు నా వల్ల కావట్లే. మనకు వల్ల కాబట్టే కదా దేవుని దగ్గరికి వస్తున్నాం. చాలామంది ఏమంటారంటే అయ్యా మందిరానికి రా, అక్కడ అందరూ మంచోళ్ళు ఉంటారు, నేనన్నీ మాన్యాకు వస్తానండి. నువ్వు మాన్యాకు ఇంకెందుకు అవి వచ్చేది, నువ్వు మానలేవు, నువ్వు రాలేవు. ఇంకొంతమంది ఉంటారు, ఆడున్న వాళ్ళందరూ పరిశుద్ధులా, వాళ్ళు ఊరకే ఏదో వచ్చిపోతుంటారు అని అంటారు ఇంకొకరు. కాబట్టి ఎవరు మన పరిస్థితి దేవుడు చూపిస్తాడండి. దైవజనుడు భక్సింగ్ గారు ఎప్పుడు, అయ్యా నేను ఎంత అల్పుడునో, దైవజనుడు నేను దౌర్భాగ్యుని ప్రభువా, అసలు నీ సేవను నేను చేయటం ఏంటయ్యా, ఆ తగ్గింపు రావాలండి, ఆ తగ్గింపు రావండి. ఫ్లడ్ లైట్లు వేసుకొని అబ్బో నేనా, దేశ విదేశాల్లో సెలబ్రిటీ కల్చర్ ఎక్కువైపోయింది ఈ మధ్య. పెద్ద వాల్ పోస్టర్లు పెద్దవి. ఆనాడు భక్సింగ్ గారు ఫోటో కనపడేది కాదు, ఆయన అసహించుకునేవాడు. నా ఫోటో ఏంటి, నా ప్రభువు కనపడాలి. ఇక్కడ ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను. ఈ పశ్చాత్తాప మనసు కావాలి, దేవుడు అది కోరుకుంటున్నాడు. ఇంకొక మాట చదువుదాం, ముగిద్దాం. కీర్తనలు 119. కీర్తనలు 119:12. కీర్తనలు 119:12. అందరం తీద్దాం. లాస్ట్గా ఇది చదివి ముగించుకొని మనం బలలోకి వెళ్దాం. 119వ అధ్యాయం 12. 112 చదువుదాం అందరం. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబర్చుకొని ఉన్నాను, ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయం. యు టేక్ వన్ డెసిషన్, అది నిలవాలి, తుదవరకు ఉండాలి. నీ పోకడా ఆయన రాకడా, అప్పటి వరకు ఇదే నా నిర్ణయం ప్రభువా. నా యొక్క వేషధారణ, నా యొక్క కోపము, ఏదైతే నేను జయించలేకపోతున్నానో దాని మీద నాకు జయం కావాలని నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను ప్రభువా, నీ శక్తిని నాకు అనుగ్రహించు. కాబట్టి చూద్దామా, మన నాలుక, మన నోరు
నీ కుటుంబంలో ఆ నోటి వలన ఎంతమందిని పోగొట్టుకున్నావో, ఎంతమందిని దూరం చేసుకున్నావో, ఆ నోటును అనుకొని బీపీ పెంచుకొని బీపీ తెచ్చుకున్నావో, షుగర్ వచ్చింది నోటి వలనే. ఇవన్నీ ఎందుకు కారణం తెలుసా? మనకు జబ్బులు రావడానికి కారణం కూడా మన నోరే, మన నాలుకే. కుటుంబాలు నాశనం అవటానికి నాలుకే. సంఘాల్లో తగాదలు నాలుకే. ప్రార్థన చేసుకుందాం రండి, మోకరించండి. దయచేసి మోకరించగలిగిన వారు మోకరించండి. మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దేవుడు బహు స్పష్టంగా మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఇవన్నీ కూడా దేవుని మాటలు. నువ్వు నేను కూడా మన నాలుకని నోటిని కానీ కంట్రోల్లో ఉంచుకుంటే మన శ్రమల నుండి తప్పించబడతామని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ రీతిగా మనం ముందుకు సాగి వెళ్ళటానికి పశ్చాత్తాపడి ఒప్పుకొని మన పాపాలను విడిచిపెట్టి యోగ్యమైన రీతిలో ఆ బలలో పాలు పొందినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. అలాగే ప్రార్థనలో ఉండండి.